సంక్రాంతి అంటే ఎడ్ల పందాలే కాదు, కాడెడ్ల బొమ్మలు సైతం గోదావరి జిల్లాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. పాలకొల్లు మండలం దక్కులూరుకు చెందిన కోటయ్య తయారు చేసే ఎడ్లబండ్ల బొమ్మలకు దేశ విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. ఇంట్లో అలంకరణ కోసం ఉపయోగించే చిన్న బొమ్మల నుంచి హాల్లో టీపై వరకు రకరకాల పరిణామాల్లో ఎడ్లబండ్ల ఆకృతులు తయారు చేసి విక్రయిస్తున్నారు. చిన్న వయసులోనే కోటయ్య పలువురికి ఉపాధి కల్పిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పోతురాజు దక్కులూరు నుంచి అందిస్తారు. సంక్రాంతి అంటేనే రైతుల పండగ. అలాంటి రైతుల జీవితాల్లో కూడా కాడెడ్ల బండి ఎంతో కీలకంగా ఉంటుంది. వాటికి సంబంధించి చూస్తే కనుక ప్రధానంగా ప్రయాణాలు చేయాలన్నా, ఒడ్లు ఇంటికి చేర్చాలన్నా చాలా కీలకంగా ఉండే ఎడ్ల బండ్లు. అలాంటి జోడెడ్ల బండ్లకు సంబంధించి కూడా ఒక ఉపాధిగా ఎంచుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి పాలకొల్లుకు సంబంధించినటువంటి ఏరియాలో, ఏదైతే పాలకొల్లు మనకు సంబంధించిన దగ్గులూరు సంబంధించినటువంటి గ్రామంలో ఒక యువకుడు కూడా పూర్తి స్థాయిలో కూడా దీన్ని వ్యాపారంగా కూడా మలుచుకున్నాడు. ఒక కుటీర పరిశ్రమగా కూడా చేసుకుని ఉపాధిగా కూడా పొందుతున్నట్టు పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి అసలు ఏ విధంగా ఏర్పడింది, అసలు దీని గురించి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి అన్నారు, ఆయనతో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, మీకు అసలు ఫస్ట్ ఎలా ఇంట్రెస్ట్ కలిగింది అసలు ఈ బిజినెస్ సంబంధించి? కానీ చిన్న కుటీర పరిశ్రమగా మీరు ఎప్పుడు ప్రారంభించారు, అసలు ఈ స్టేజ్కి రావడం ఎలా? సార్, ఇది వచ్చేటప్పటికి 10 సంవత్సరాలు అయిందండి మనం స్టార్ట్ చేసి. ఇంతకుముందు నేను మామూలుగా మేమైతే చేనేత కార్మికులు ఫస్ట్ నుండి కూడా నేను వడ్రింగ్ పని నేర్చుకున్నాను ఫస్ట్ నుండి. నాకు ఈ పని అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఈ పనే నేర్చుకుని ఈ పని మేస్త్రి దగ్గర కూలి పనికి అది వెళ్ళేవాడిని. తర్వాత మ్యారేజ్ అయింది కొత్తగా మ్యారేజ్ అయ్యాక సొంతంగా పెట్టుకోవాలి ఒక ఆలోచన. మేస్త్రి దగ్గరికి కూలి పనికి వెళ్ళినప్పుడల్లా చూసేవాళ్ళం మనం. ఎడ్ల బండి అన్నదే రోడ్ల మీద తిరుగుతూ ఉండగా చిన్నతనంలో ఒక గుర్తింపు కింద చూసేవాళ్ళం మనం. అది చూసి ఎడ్ల బండి అంతరించిపోతుంది. ఈ ఎడ్ల బండి ఇలా అంతరించిపోతుంది. మనం చేసేదేమో కార్పెంటర్ వర్క్. దీని ద్వారా మనం ఏమన్నా దీన్ని ఒక బండి రూపంలో ఏమైనా చేయగలవా అని ఆలోచించి ఒక చిన్న బండి తయారు చేయడం మొదలుపెట్టానండి. ఫస్ట్ 10 ఏళ్ళకు ముందు ఆ చిన్న బండి అన్నదే తీసుకెళ్తుందో కస్టమర్ దాన్ని గుర్తించి తీసుకెళ్తున్నారు. ఆ తీసుకెళ్ళడంతో దీన్ని ఇంకొంచెం పెద్దదిగా చేసి ఒక హాల్లో టీపై కింద చేస్తే ఇంకా ఎలా ఉంటుందని ఒక ఆలోచన వచ్చింది. అప్పుడు దాన్ని ఒక టీపై కింద చేయటానికి నేను ఒక్కడే చేశాను. దాన్ని నెలలు టైం పట్టిందండి నాకు. నెలలు పట్టింది. కూలి పనికి వెళ్తూ ఉండేవాడిని. మళ్ళీ వచ్చి నేను దాన్ని తయారు చేసుకుంటూ వచ్చాను. అది తీసుకెళ్ళగానే ఒక మ్యూజియంలో పెట్టుకుంటామని చెప్పి ఒక కుర్రోళ్ళు వచ్చి తీసుకున్నారు ఫస్ట్ స్టార్టింగ్. అది తీసుకుంటుంటే నాకు దానికి చేసిన డబ్బులు అన్నీ అందినాయి. దాన్ని అందినాను. మళ్ళీ వెంటనే ఇంకో 4 బళ్ళకి సరిపడగా కర్రలు తెచ్చుకున్నా. అది తెచ్చుకుని మళ్ళీ నేను 4 బళ్ళు తయారు చేయడం మొదలుపెట్టా. ఆ 4 బళ్ళు కూడా ఒక చిన్న టేబుల్ వేసుకుని బల్ల మీద పెట్టుకుని అమ్ముకునేవాడిని. అమ్ముకుంటే అది చూడగానే అట్రాక్షన్గా మనకి అది పాతతనం గుర్తుకొచ్చేది. ప్రధానంగా చూసి కనుక ఏదైతే ఉన్నటువంటి బొమ్మలు అవుతున్నాయో చూస్తే కనుక వీటికి సంబంధించినటువంటి జోడెడ్లకు సంబంధించినటువంటి బొమ్మలు అవుతున్నాయి. వీటి కానీ పూర్తి స్థాయిలో కూడా తయారీకి సంబంధించి చూసుకున్నాక ప్రధానంగా టేక్ సంబంధించినటువంటి పాతకాలం నాటి ఉన్నటువంటి టేక్ ఏదైనా ఒరిజినల్ టేక్ సంబంధించి కూడా వినియోగిస్తామని చెప్పి వీరు కూడా స్పష్టం చేస్తున్నారు. ప్రధానంగా చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి ఈ జోడెడ్లకు సంబంధించిన బళ్ళు అవుతున్నాయి. ఈ బళ్ళకు సంబంధించి చూస్తే కనుక ఇక్కడనే కాదు, భీమవరంకి సంబంధించినటువంటి ఈ ఏరియా, పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి ఈ ఒక్క ఏరియాలోనే కాకుండా ఇతర దేశాలకు సంబంధించి కూడా ఉన్నటువంటి వారు కూడా ఇక్కడికి వచ్చి ఆర్డర్లు ఇచ్చి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ప్రధానంగా తాము చిన్నగా ప్రారంభించి సాంప్రదాయాన్ని కాపాడాలి, జోడెడ్ల బండ్లకు సంబంధించినటువంటి రైతులకు సంబంధించి ఎంతో మమేకమైనటువంటి జోడెడ్లకు సంబంధించినటువంటి బండ్లు అవుతున్నాయి. ఈ బండ్లను కాపాడాలి, పూర్తి స్థాయిలో వీటిని కూడా ఒక వినూత్నంగా ట్రై చేయాలని చెప్పి చేసినటువంటి ఒక యువకుడి ప్రయోగం ఈరోజు బ్రాండ్గా మారి ఇక్కడ ఉన్నటువంటి దగ్గులూరు గ్రామాన్ని కూడా ప్రపంచ పట్టణంలో కూడా గుర్తింపు వచ్చే విధంగా చేసిందని చెప్పి వారు కూడా ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా కనబడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి, దగ్గులూరు నుంచి.